నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మేడిగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో అయితే అక్కడ కృంగిపోయిన పిల్లలని సందర్శించడానికి వెళ్ళారు. ఎలా జరిగింది ఏంటి, అసలు అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని. అలాగే ఇక్కడ మన నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు కృష్ణా జలాల గురించి. అక్కడైతే చాలా విషయాలు మాట్లాడారు, సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇంతకీ అసలు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ మేడిగడ్డలో ఏం జరిగింది, ఇక్కడ నల్గొండలో ఏం జరిగింది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివైఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే అక్కడ చూస్తేనేమో మేడిగడ్డలనేమో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతోనే అక్కడ ఉన్నారు. ఇక్కడ నల్గొండలో చూస్తేనేమో కృష్ణా జిల్లాలో భారీ సభ ఏర్పాటు చేసేసి ఇక్కడ కేసీఆర్ ఇంకా కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడడం జరుగుతుంది. చాలా సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అసలు ఈ రెండు ఎందుకు ఒకటే రోజు అయ్యాయి అండ్ ప్రజల నుంచి అసలు ఏం తీసుకోవాలి సార్? అసలు మేడిగడ్డలో రేవంత్ రెడ్డి అండ్ టీమ్, అవును సార్. నల్గొండలో కేసీఆర్ అండ్ టీమ్, డిష్యూ యుద్ధం నడుస్తోంది తెలంగాణలో. అంటే ఏంటి, రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. అవును సార్. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ మనుగడ కోసం పోరాటం, బీఆర్ఎస్ బతుకు పోరాటం. ఎందుకంటే బీఆర్ఎస్ గనక ఓడిపోయినట్లయితే నీకు ఇంకా బీఆర్ఎస్ ఉండదు, అంతర్ధానం అయిపోతుంది తెలంగాణలో. ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షంలో బతకటం ఇవాళ కష్టమైపోయింది. జాతీయ పార్టీలు కబళిస్తున్నాయి, ప్రాంతీయ పార్టీల్ని మింగేస్తున్న పరిస్థితుల్లో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ని బతకనివ్వు అన్నమాట. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ని బతికించటమే కేసీఆర్ లక్ష్యం. దానికోసమే పాపం ఆయన ఆరోగ్యం బాగోకపోయినా ఇవాళ నల్గొండ సభకి వెళ్ళారు. అసెంబ్లీకి వెళ్లకుండా నల్గొండకి ఎందుకు వచ్చారు? అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ నాకు కూడా ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు లోకల్ పార్టీస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్నే కావచ్చు, చూస్తుంటే నేషనల్ పార్టీస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ బీజేపీ అన్నారు కదా సార్, ఇదే భయం ఎందుకు ముందు నుంచి లేదు సార్ మన కేసీఆర్ గారికి? అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిగా మళ్ళీ నేషనల్ పార్టీస్ వచ్చేసి మళ్ళీ తొక్కేస్తాయేమో, మనం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకి ఏ ఇబ్బంది ఉందో ప్రజల్ని వాళ్ళ వినతి పత్రాలు తీసుకోవాలని ఎందుకు భయపడలేదు సార్? ఇప్పుడు ఎందుకు ఇంతగానో భయపడుతున్నారు? మరి అప్పుడు కళ్ళద్దాలు ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు అద్దాల్లోంచి చూస్తాం. ఇప్పుడు అధికారం పోయింది, కళ్ళద్దాలు తీసేశారు. ఇప్పుడు అసలు నేకెడ్ పిక్చర్ కనపడుతుంది అన్నమాట. ఏంటి అసలు వాస్తవం ఏంటో ఇప్పుడు తెలుస్తోంది, తత్వం బోధపడింది అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే శాసనసభలో ఈయన వెళ్ళాలి, కేసీఆర్. ఆయన మామూలు ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రిగా అక్కడ ఇరిగేషన్ పైన చర్చ జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి వదిలిపెట్టాడు. ఏది, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన నష్టమే ఎక్కువ, ఉమ్మడి రాష్ట్రం మరి 60 ఏళ్లలో జరిగిన నష్టం కన్నా ఈ కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణ ఎక్కువ నష్టపోయింది అని అంకెలతో సోదాహరణంగా స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చూపించాడు, మాట్లాడాడు. కేసీఆర్ శాసనసభకి వెళ్ళి అక్కడే దాన్ని తిప్పికొట్టుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆయన ఏంటి, శాసనసభకి వెళ్లకుండా ఇక్కడ ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ నల్గొండలో అంటే ఏంటి, ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ప్రజాక్షేత్రం కాదు, ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎక్కడ, చట్టసభల్లో. ఆరోపణలు ఎదుర్కొంటోంది ఎక్కడ, చట్టసభల్లో. చట్టసభలని ఆయన ఫీల్డ్ వదిలేసి ఎక్కడికి వస్తున్నాడు, వేరే ఫీల్డ్కి వచ్చేస్తున్నాడు. అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అమీతుమి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం అనుకున్నాడు. నల్గొండ ప్రసంగం కూడా చాలా ఉద్రిక్తంగా మాట్లాడారు. ఏది, మళ్ళా పాత కేసీఆర్ వచ్చేసాడు. ఏ విధంగా కాలు ఇరిగినాక కట్టె పట్టుకుని నల్గొండ వచ్చాను అంటే ఏంటి, ఈ కట్టె కాలే వరకు తెలంగాణ కోసమే పోరాడతాను. ఆయన కట్టేంటో, ఆ కట్టె పట్టుకు రావడం ఏంటో, కట్టె కాలేదాకా పోరాడతామని ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? విలువైనటువంటి 10 ఏళ్ల కాలంలో ఆయన ఎందుకని మరి తెలంగాణ ప్రజల ఆమోదం పొందేలాగా పరిపాలన చేయలేకపోయాడు అనేదే ప్రశ్న. అవును సార్. ఇప్పుడు నిధులు, నీళ్లు, నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమానికి ఊపిరి. మూడిట్లో ఫెయిల్ అయ్యాడు అని ప్రజా తీర్పు. నిన్న ఓటమి ఆయన నిధులు రాబట్టడంలో వైఫల్యం, కేంద్రం నుంచి నిధులు తేలేకపోయాడు, విభజన చట్టంలో హామీలు అమలు చేయలేకపోయారు, సమస్యలు పరిష్కరించలేకపోయారు. నియామకాలు అంటే అది స్టూడెంట్సే ఇచ్చేశారు వాళ్ళకి. అది ప్రజా తీర్పు చూసావు కదా. ఏంటి, క్వశ్చన్ పేపర్ల లీకేజీ, వరుస నోటిఫికేషన్లు, యువతలో అశాంతే, మొన్నటి ఓటమి. చాలా మంది యువకులు కూడా ఆత్మహత్యలకు పాల్పడడం, ఉద్యోగాలు లేక హాస్టల్స్లలో
చాలా వరకు అయింది. ఇదే ఈయనకి ఇది ఒక మరో అంశం ఏంటి, నీళ్లు, నిధులు నియామకాలతో పాటు నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్లే ఇక్కడ నిప్పులు అయిపోయిందనమాట. ఏది, కాళేశ్వరం ఇవాళ అతనికి గుదిబండగా మారింది. గత గవర్నర్ నరసింహన్ ఏమన్నాడు, కాళేశ్వరం కడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు మారిపోద్ది, కల్వకుంట్ల ఎత్తేయండి కాళేశ్వరం చంద్రశేఖరరావు అన్నాడు. హరీష్ రావు కూడా పేరు మార్చేసా, హరీష్ రావు కాదు ఇతను కాళేశ్వరరావు అన్నాడు. దాన్నే రేవంత్ రెడ్డి నిన్న ఎగతాళి చేశాడు, గవర్నర్ పేరు చెప్పకుండా. ఎవరు, రేవంత్ సభలో. ఇవాళ వాళ్ళు మేడిగడ్డ వెళ్ళి అక్కడ మొత్తం మీడియాని తీసుకెళ్ళి ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి అంతా స్పష్టంగా చూపించారు. ఏ పిల్లర్ ఎలా కుంగిపోయిందో పైనుంచి నిలువున బద్దలైపోయింది. దానికి కారణం ఎవరు, అంత క్వాలిటీ లేకుండా వర్క్ చేయించింది ఎవరు, దాని ఫలితమే కదా 2 ఈఎన్సీలని డిస్మిస్ చేసింది. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్, కొత్తపేట్. మనం చూసాం, దానిపైన ఎంక్వైరీ కమిషన్ కూడా వేస్తున్నారు. టోటల్గా నీకు అనేక సస్పెన్షన్లు జరుగుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఇరిగేషన్ మీద ఏమన్నాడు, రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాలో 10,665 టీఎంసీలు వచ్చాయి. దానిలో డైవర్షన్ పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి ఎంత వెళ్ళాయి, 750. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కేసీఆర్ వచ్చిన తర్వాత, జగన్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఎంత వచ్చాయి నీళ్లు కృష్ణాలో, 9,000 టీఎంసీలు వచ్చాయి. కానీ డైవర్షన్ ఎంత జరిగింది, 1,200 టీఎంసీలని లెక్కలతో సహా చెప్పాడు. అంటే ఇన్ఫ్లో తగ్గింది కానీ డైవర్షను ఎక్కువ పెరిగింది. 750 టీఎంసీలు ఎక్కడ, 1,200 టీఎంసీలు ఎక్కడ? మరి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి చేపల పులుసు ఎందుకు తిన్నావు, వాళ్ళు నీ ఇంటికి వస్తే నువ్వు బిర్యానీ ఎందుకు పెట్టావు? ఈ బిర్యానీ చేపల పులుసు ఫలితమేనా తెలంగాణ రాష్ట్రం మరి 450 టీఎంసీలు కోల్పోయింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పింది ఏంటంటే చాలా ఇష్టంగా ఇచ్చేశారు కృష్ణా జలాలు, అంటే అక్కడ ఎట్లాంటి వ్యతిరేకత చూపెట్టలేదు, ఎట్లాంటి ఏమీ మాట్లాడలేదు, అలా ఉదారంగా ఇచ్చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడడం జరిగింది. అది కూడా చూపించారు కదా రేవంత్ రెడ్డి స్క్రీన్ మీద వేసి. తెలంగాణ శాసనసభలో జగన్ ఉపన్యాసం చూపించారు. అది వేరే రాష్ట్రం, ఆయన వేరే ముఖ్యమంత్రి, కానీ అతను తాడేపల్లి నుంచి నీకు ఎక్కడికి వచ్చి పడ్డాడు, హైదరాబాద్లో స్క్రీన్ మీదకి వచ్చేసాడు. ఏమని ఆయన స్పీచ్ ఏంటి ఆ రోజు ఏపీ శాసనసభలో, కేసీఆర్ మ్యాగ్నానిమిటీ చాలా గొప్పది, ఆయన భూభాగంలో మన నీళ్లు నడుపుకోవటానికి మనకి తీసుకువెళ్ళటానికి ఉదారంగా అంగీకరించిన గొప్ప మ్యాగ్నానిమిటీ ఏదో అన్నాడు. అవును సార్. అది కాస్త ఇప్పుడు మన కేసీఆర్ మెడకి చుట్టుకుంటుంది. ఆయన మ్యాగ్నానిమిటీ ఏమో కానీ ఏపీకి ఆయన ఎంత మేళ్లు చేశాడో కానీ తెలంగాణకు మాత్రం ఆయన తీవ్ర నష్టం చేశాడనేది కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అదే సార్, ఈ రోజు చూసుకున్నట్టయితే అక్కడికి వెళ్ళే సమయంలో కూడా ఆ బస్సు పైన NSUI కార్యకర్తలు కోడిగుడ్లతో కొట్టడం, అంటే ఎవరైతే అందులో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న బస్సులో నిరసన చేస్తూ గో బ్యాక్ అని చెప్పి నిరసనలు చేస్తూ నల్ల డ్రెస్సులు వేసుకొని, సో ఇదంతా ప్రజల్లో ఇంకా వ్యతిరేకత, వాళ్ళ మీద ఇంకా కోపం ఉన్నట్టే కనిపిస్తుంది సార్. నిజంగా నువ్వు ఊహించావా బీఆర్ఎస్కి ఈ పరిస్థితి వస్తుందని? కానీ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళ మీద కోడిగుడ్లు పడతాయని కానీ అసలు తెలంగాణ సమాజమే ఊహించని అంశం. తెలంగాణ తెచ్చిన వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటి? చేతులారా చేసుకున్నదే కదా. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా, ప్రజలకు అందుబాటులో లేకుండా నేల విడిచి సాము చేశారు. దాని ఫలితమే ఇవాళ ఈ కోడిగుడ్లు, ఈ టమాటాలు పడ్డాయంటే కారణం అదే అన్నమాట. అంటే ప్రజలకు ఎంత దూరం అయ్యారు, ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందనేది నీకు ఇక్కడ కనపడుతోంది. నల్గొండలో కేసీఆర్ మాట్లాడుతూ కూడా రెచ్చగొట్టే మాటలు మనం చూసాం. ఎవడురా కేసీఆర్ నాపేది, తెలంగాణ తెచ్చినాడనే ఆపుతారా, నన్ను చంపుతారా, రెండ్రా, ఎవరు చంపేవాడెవడా, రెండ్రా. ఎందుకు అక్కడ దాకా? ఎవరన్నారు అతన్ని? ఆయన చంపుతారని కానీ లేకపోతే ఆయన్ని బయటికి రానివ్వరని కానీ ఎవరన్నా అన్నారా? కేసీఆర్ మేడిగడ్డ వస్తానంటే హెలికాప్టర్ పెడతానన్నాడు.
అవును సార్. ఎవరు? రేవంత్ రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారి గౌరవానికి ఏమీ తగ్గకుండా హెలికాప్టర్ పెడతాం మీరు రండి అని పిలిచారు, సభకు రమ్మని పిలిచారు. శాసనసభకు ఆయన రావాలి, ఆయన చర్చలో పాల్గొనాలి అంటే ఆయన ఏమో నల్గొండ వెళ్ళాడు. బీఆర్ఎస్ కూడా మేడిగడ్డకి రమ్మని పిలిచారు. నీకు మేడిగడ్డకి ఎవరు వెళ్ళారు? కాంగ్రెస్ వెళ్ళింది, కమ్యూనిస్టు సిపిఐ కోనవనేని వెళ్ళారు, ఎంఐఎం మజ్లిస్ వెళ్ళారు, కానీ బీజేపీ వెళ్ళలేదు, బీఆర్ఎస్ వెళ్ళలేదు. వెళ్ళలేదు. వీళ్ళిద్దరు ఎందుకు వెళ్ళలేదు మేడిగడ్డ? వీళ్ళిద్దరికి అందులో బాగా ఉంది కాబట్టి వెళ్ళలేదు. అంటే వీళ్ళ తప్పులు అవినీతి బయటపడుతుంది కాబట్టి. అంటే వీళ్ళిద్దరూ ఒకటేనా? వీళ్ళిద్దరూ ఒక మాట అనుకుని వెళ్ళలేదనా? అంటే బీజేపీ బి టీం బీఆర్ఎస్ అని ఒప్పుకున్నట్టేనా? అంటే వీళ్ళకి చీకటి ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి మనం అంటే కొంతమంది ప్రజలలో ఉంది సార్. అంటే వాళ్ళు ఇద్దరు ఒకటే, బీఆర్ఎస్ అన్నా బీజేపీ అన్నా ఇద్దరు నాయకులు ఒకటే, వాళ్ళు ఇద్దరు అనుకునే చేస్తారు ఏదైనా అని కూడా ప్రజలలో ఉంది. అది ఇప్పుడు రుజువు కూడా అవుతున్నట్టు అనిపిస్తుంది సార్. కాంగ్రెస్ ట్రాప్లో బీఆర్ఎస్ పడింది, రేవంత్ రెడ్డి ట్రాప్లో కేసీఆర్ పడుతున్నాడు, అంతే. బీజేపీ పడుతోంది. ఇది ఇక్కడ కనపడుతోంది అన్నమాట. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దీని యొక్క ఇంపాక్ట్ తీవ్రంగా పడేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా గంపగుత్తగా కాంగ్రెస్కి రేవంత్ నాయకత్వానికే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎంత ఈయన మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్లమెంట్లో రెసిస్ట్ చేయాలని చూసినా క్యాడర్లో మొరాలిటీ దెబ్బతింది, వలసలు పెరిగాయి. అవును సార్. ఇవాళ కూడా చూసాం, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఎవరో కాంగ్రెస్లో చేరుతున్నారు. అవును సార్. బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ నిన్న కాంగ్రెస్లో చేరిపోతున్నట్టుగా చూసాము. ఒక ఎంపీ నేత వెంకటేష్, ఆయన ఆల్రెడీ ఢిల్లీలో వేణుగోపాల్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయారు. 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ 10 రోజుల క్రితమే రేవంత్ని కలిశారు, మనం చూసాం. కాకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశామంటున్నారు. అంటే ఏంటి? బీఆర్ఎస్కి ఫిరాయింపులు పెరిగాయి, కాంగ్రెస్లోకి వలసలు వెల్లువెత్తుతున్నాయనేది ఒక అపశకునం. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంకా ఇది పెరిగితే మొరాలిటీ దెబ్బతింటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగాల్సింది ముందే జరుగుతుందన్నమాట. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుద్ది అనుకుంటే ముందే ఖాళీ అవుతుంది. దురదృష్టం. దీన్ని మరి కేసీఆర్ ఎంత ఆపగలడు, ఎంత అడ్డుకట్ట వేయగలడు, ఆయనకి మరి ఆరోగ్యం ఎంత మేర సహకరిస్తుంది అనేది చూడాలి. నల్గొండలో సభలో ఆయన చేసిన ఉపన్యాసం, ఆ ఉద్రిక్త ప్రసంగాలు చూస్తుంటే పులి బయటకు వచ్చిందనేదే కనపడుతోంది. పులికి మరి వల రేవంత్ రెడ్డి వేస్తాడా, వెయ్యడా? అంటే వేలాడ తీస్తాడా, వేలాడ తీయడా, గొయ్యిలో కప్పెడతాడా, కప్పెట్టడా, ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.